హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వేపాకుతో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా వేపాకు తీసుకొని బాగా కడిగి తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. సోపు బేస్ 50 గ్రామ్స్ తీసుకొని ఇలా పీసులుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా స్టవ్ మీద వెడల్పాటి బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ బాగా మరలనివ్వాలి. డబల్ బాయిల్ చేసుకోవాలండి. మనము సోప్ బేస్ వేసిన బౌల్ ఇందులో పెట్టుకోవాలి. బాగా కరగనివ్వాలండి. ఈ వేపాకు సోపు వేసవికాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, అంత బాగా కరిగింది. ఇందులో వేపాకు పేస్ట్ వేసుకోవాలి. ఇలా సోపు బేసు మౌల్డ్ సిలికాన్ది ఆన్లైన్లో దొరుకుతుందండి, తీసుకోవాలి. ఇందులో మనము కరగబెట్టిన వేపాకు సోపుని ఇందులో వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత తీస్తే ఇలా వస్తుందండి సోపు. మీ దగ్గర సోపు బేస్ లేకపోతే ఇలా పియర్స్ సోపు కూడా తీసుకోవచ్చండి. 100 గ్రామ్స్ వస్తుంది. 50 గ్రామ్స్ ఇలా కట్ చేసుకొని మీకు ఏది కావాలనుకుంటే ఆ పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.